వైష్ణవే. ఇవి నేననే మాటలు కాదు, ఈ అక్క అనే మాటలు. ఒక్కసారి వినండి. అబ్బాయికి కొన్ని విషయాలు కూడా చెప్పాడంట. సోషల్ మీడియాలో పెట్టకూడదు కొన్ని విషయాలు అంటే వాస్తవం. ఇప్పుడు మన ఇంట్లో జరిగే విషయాల్ని సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో జరిగే విషయాలను సోషల్ మీడియాలో పెట్టొద్దన్న రూల్ ఏమైనా ఉందా? అట్లయితే పోయి బతుకు చెట్క పండి లాంటి కొన్ని షోలను ఆపండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాధ్యత కొనాలి. ఆ బాధ్యత అనేది ఇద్దరి మధ్యలో జరిగిన విషయం మూడో మనిషి దూరకూడదని మీకు గత 100 సార్లు. అబ్బా వచ్చిందయ్యా పెద్ద న్యాయవాది. ఓ అక్క, వాడు వైష్ణవిని చంపింది వీడియోలు సోషల్ మీడియాలో పెట్టినందుకు కాదు, అధిక కట్నం కోసం. తెలిసి తెలియకుండా మాట్లాడకండి. అరే వాడు దోషి అని ప్రూవ్ అయింది. వాడు 100 కారణాలు చెప్తాడు. వాడు చెప్పేవాని విని వానికి దండేసి దండం పెట్టి వాడిని చంపకుండా వదిలేయాలా ఇప్పుడు? అరే ఇదే ఘటన ఒక రాజకీయ నాయకుని ఇంత జరిగి ఉంటే ఈ పార్టీకి రాష్ట్రం మొత్తం అల్లా కల్లోలం అవుతుండే. దానికంటే ముందు వాడు ప్రాణాలతో ఉండకుంటుండే. అంటే వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు ఏం చేయలేరనా? అక్క నీకే చెప్తున్నా, ఒక రాజకీయ నాయకురాలిగా ఒక ఆడపిల్లలా కాదు, ఒక తల్లిలా ఆలోచించు. ఆ కన్న తల్లి కడుపు కొత్త ఏందో నీకే అర్థమైతుంది. వీలైతే ఆ చెల్లెకి న్యాయం జరగాలని మాట్లాడండి. అది కూడా మీ వల్ల కాకపోతే ఇంట్లో కూర్చోండి. అంతేగాని బయట మీడియాలలోకి వచ్చి తప్పుడు ప్రచారాలు మాత్రం చేయకండి. జై హింద్, జై భారత్.